హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్ప్రైజెస్. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మై బిజినెస్ వర్క్, అంటే నా ఛానల్లో ఉండే బిజినెస్ గురించి కాదు. ఇది ఏంటంటే జస్ట్ ఒక శివాలయం టెంపుల్కి వెళ్తున్నామండి. నేను లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం బిజినెస్లో బిజీ షెడ్యూల్ ఉండి నేను ఏం చేశానంటే ఎక్కడ టెంపుల్స్కి కానీ బయటికి జర్నీ చేయడం కానీ ఆపేశాను. కొంచెం ఈ ఇయర్ అంటే ఒక డివైన్ స్పిరిచువాలిటీ అనేది మనిషి రూపంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం అనేది నా ఉద్దేశం. మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనేది చెప్పండి కామెంట్ బాక్స్లో. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. అంటే కార్తీక మాసం వస్తుంది, ఇక లాస్ట్ డే అనమాట. నేను దర్శనం చేసుకుందాము అనేసి కాశీబుగ్గ ఇబ్రహీంపట్నం ఆరుట్ల దగ్గర ఉందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి. ఏంటి అని అంటే ఇప్పటి నుండి నా ఛానల్లో ఏంటంటే యాజ్ ఎ లేడీగా ఉమెన్గా ఇంట్లో ఏమి సంపాదించలేము, చదువుకున్నాము, ఎప్పుడు ఇంటి పని, పిల్లలు, ఫ్యామిలీ ఇదే బ్యాలెన్స్ చేస్తున్నాము అని అనుకునే వాళ్ళ కోసము ఇప్పటి నుండి నా ఛానల్లో ఏంటంటే అపరాజిత ఎంటర్ప్రైజెస్లో నా పర్సనల్ అంటే ఒక ఉమెన్ ఇంట్లోనే ఉండి సంపాదించుకోవడం ఎలా అనేది నేను ప్రతిదీ అంటే లేడీస్కి ఉపయోగపడే విధంగా నేను ప్రతిదీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ టెంపుల్ ఉపయోగపడుతుందా అని మీరు అనుకోవద్దు. నేను జస్ట్ చెప్తున్నాను కదా, టైం ఉంది, కొంచెం బయటికి వెళ్ళే టైం దొరికింది కాబట్టి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. కానీ నా ఛానల్లో మాత్రం ఉమెన్స్కి యూజ్ అయ్యే విధంగా మాత్రమే ఉంటాయండి. ఖచ్చితంగా నేను చెప్తాను. నేను నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను ప్రతిదీ షేర్ చేస్తాను. కొంచెం వీడియో ముందుకు వెళ్ళాలి అంటే మీరు కొంచెం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా ఒక 10 మెంబర్స్ లేడీస్కి ఇంట్లోనే ఉంటూ ఏమీ చేయలేము అనుకునే వాళ్ళకి నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఎలా ముందుకు వెళ్తున్నాను అనేది ప్రతిదీ షేర్ చేస్తాను. సో నేను శివయ్య అంటే నాకు చాలా నమ్మకం అండి. మాకు ఇంట్లో దేవత వచ్చేసి ఎల్లమ్మ. నేను సాయిబాబాని మొక్కుతాను, వెంకటేశ్వర స్వామిని మొక్కుతాను. సో డివైన్గా నేనైతే భక్తి ఎక్కువ అండి నాకు. సో అది ఏ రిలీజన్ అయినా సరే వాళ్ళు ప్రతి ఒక్కరూ నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మనకు మనిషి రూపంలో ఉన్నాం కాబట్టి మనకు ఆ భక్తి, ఆ డివైన్ స్పిరిచువాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సో నేను ఇక్కడ దీపాలు వదులుదాం అనుకున్నానండి, బట్ టెంపుల్ మొత్తం కూడా వాటర్ ఉన్నాయి. సో నేను మొత్తం అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ చేయొద్దు వాటర్ని అనేసి నేను బయటకు వచ్చి వాటర్లో దీపాలు అనేది విడిచిపెట్టాను. సో లోపల నాకు అంత వదలొద్దు అనిపించిందండి, ఎందుకంటే అక్కడ చెత్త చెత్త చేసేస్తే మళ్ళీ మనమే కదండి ముక్కుకునేది. అందుకే నేను అక్కడ ఏం చేయకుండా బయటికి వచ్చి చేశాను. ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి. ఎందుకు అంటే నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెంపుల్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్నానాలు చేస్తూనే ఉంటారండి, అయినా కానీ కొంచెం కూడా వాటర్ మురికి అనేది లేదు, మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి. 24/7 అంటే 365 డేస్ వాటర్ వస్తూనే ఉంటాయంట. అసలు చెప్తుంటేనే నాకు భలే అనిపించింది వాళ్ళు అంటుంటే. బట్ నేనైతే చూశాను, ఫుల్ ఎగ్జైట్మెంట్, ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుష్. ఎందుకంటే ఇంత మంచి టెంపుల్ని నేను విజిట్ అయినందుకు. సో నా ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. ఉమెన్స్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి ఏమీ చేయలేము అనుకునే వాళ్ళకు కూడా ఏదో ఒకటి సంపాదించవచ్చు అనే థాట్స్, ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేనైతే చూస్తున్నాను కదా నా ఛానల్ని, ఒక ఉమెన్గా బిజినెస్ చేసుకుంటూ నేను ఎలా ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తున్నాను, కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది ప్రతిదీ షేర్ చేస్తాను. ఇదేనండి దీపాలు వదులుతున్నారు ఇక్కడ. నాకు ఇక్కడ చెత్త చెత్త చేయొద్దు అనిపించింది, అందుకే ఆపేసి నేను బయట వదిలేశాను. నాకైతే ఇక్కడ కొంచెం భయం వేసిందండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను వీడియో అట్లా తీస్తున్నాను సెల్ఫీ పెట్టుకొని, అది ఎక్కడ పడిపోతుందో ఏంటో అని నాకైతే చాలా భయం వేసింది. పక్కన అంటూనే ఉన్నారు వీడియో నా అని. నాకేదో ఒక రకమైన ఏదో భయం వేసింది, బట్ నేను కొంచెం ధైర్యం చేశాను. సో అందరి సపోర్ట్ ఉంటుంది. ఒక చిన్న వీడియోతో నేను స్టార్ట్ చేశాను. ఈరోజు 800+ మెంబర్స్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ దర్శనం అనేది దూరంగా ఉండి చేసుకునే అంటే దర్శనం చేసుకోలేని వాళ్ళకు ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చూసినా కానీ వాటర్లో ఇక్కడ శ్రీరాముడు ఒకప్పుడు శివలింగంని ప్రతిష్టాపించాడంట. నేను శివయ్యను బాగా నమ్ముతానండి. ఆ శివయ్యను నమ్మే నేను ఎంత బిజినెస్లో సక్సెస్ అయ్యాను అనేది నా నమ్మకము. ఎవరి నమ్మకం వాళ్ళది. నాకైతే శివయ్య, సాయిరామ్ ఇంకా చెప్తున్నాను కదా, డివైన్ కంటే భక్తి ఎక్కువ అండి. సబ్స్క్రైబ్